అయిపోయింది బాబు. రాదు మీకు వీడియో తీయరాదా పనులు తీయరాదు ఎట్లా అన్నిటికీ మేమే అంటే గౌరవ కుల పెద్దలకు అందరికీ జయభీములు. ఇవాళ సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సావిత్రిబాయి పూలే గారు ప్రథమ మహిళా టీచరు. భారతదేశంలో 3000 సంవత్సరాలు చదువు లేకుండా మనకి నిషేధించబడింది. సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు గారి పూలే భార్య. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1848లో ఒక 18 స్కూల్స్ కట్టించి అమ్మ సావిత్రిబాయి పూలే గారిని ఒక 9 సంవత్సరాలు స్కూలుకు పంపించి చదివించి ఆమె ఫస్ట్ టీచర్ కావడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు స్కూలుకు పోతూ ఉంటే ఆమె మీద పేడ బురద చల్లేవాళ్ళు. మహిళలకి అసలు చదివే వద్దు, అసలు ఈ భారతదేశంలో చదివే వద్దు, చదువుకుంటే వీళ్ళంతా కూడా తిరుగుబాటు చేస్తారు, లేకపోతే జ్ఞానవంతులు అయితే వీళ్ళు వాళ్ళ యొక్క హక్కుల్ని అడుగుతారనే ఉద్దేశంతో భారతదేశంలో దాదాపు 3000 సంవత్సరాల చదువు మనకి నిషేధించబడ్డది. మనకి చదువు భారత రాజ్యాంగం రాసిన తర్వాత 1950 తర్వాత అందరికీ చదువుకునే హక్కు వచ్చింది, అందరికీ ఓటు హక్కు వచ్చింది. వీటన్నిటిని ఉపయోగించుకొని భారత రాజ్యాంగాన్ని హక్కులు ఉపయోగించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, నేను రాజ్యాంగంగా రాసి అందరికీ సమానత్వం అనేటువంటి రాజకీయ సమానత్వంతో ఓటక్కించి అందరికీ సమానత్వం నేను ఇచ్చిన, మీరు సాంఘిక సమానత్వము ఆర్థిక సమానత్వం సాధించుకోవడము అది మీ చేతిలో ఉంది, లేకపోతే ఎన్నో కష్టాలు పడి సాధించినటువంటి ఈ ప్రజాస్వామ్యము దానికై అదే ఒప్పుకూలిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒక మనిషి ఒక విలువ ఒక ఓటు ఎట్లయితే ఉన్నదో ఒక మనిషికి ఒక విలువ ఉండాలని భారత రాజ్యాంగం చెప్తుంది. అందరూ కూడా భారత రాజ్యాంగం చదవాలా, అందులో ప్రాథమిక హక్కులు అంటే ఏంటి, ప్రాథమిక సూత్రాలు, తర్వాత ఆదేశిక సూత్రాలు తెలుసుకొని ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కుని వినియోగించుకోవాలా. ఓటు అంటే ఏంటంటే ఒకసారి ఓటేస్తే మన శారీరక మానసిక శక్తి మొత్తము 5 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. కాబట్టి ఓటేసే ముందు ఓటరే చాలా విజ్ఞానంతో
ఆలోచించి మన ప్రతినిధుల్ని ఎన్నుకోవడం ద్వారా రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి హక్కులు మనకి సిద్ధించుతాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి హక్కు లేకుండా భూమి లేదు, జాగ లేదు, కాంట్రాక్టు ఉద్యోగాలు, డాక్టర్స్, ఇంజనీర్స్ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో అందరికీ ఈ భూములు దక్కాలి, లేకపోతే పరిశ్రమలు పెట్టి వాళ్ళకి ఓటకు వాళ్ళని వాటాదారులు చేయమని చెప్పిండు అంబేద్కర్ గారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ మొత్తం పరిశ్రమలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. భూములన్నింటినీ కూడా అధిక ధరలో పెంచి అసలు ఈ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి భూమి సంపాదించుకునేటువంటి, లేకపోతే కనీసం ఇల్లు కట్టుకునేటువంటి స్థలం కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలా. బహుజన వారియర్స్ అంటే బహుజనుల కోసం పనిచేసినటువంటి పూలే, సావిత్రిబాయి పూలే, తర్వాత అంబేద్కర్ గారు, మిగతా పెరియార్ రామస్వామి గారు, కబీర్ దాస్, తర్వాత బుద్ధుడు. అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే బుద్ధుడు, తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే, కబీర్ దాస్ నా గురువులని భావించడం జరిగింది. వీళ్ళని మనము బహుజన భాష నేర్చుకోవాలా. బహుజనుల భాష అంటే ఈ ఏదైతే బహుజన వారియర్స్ ఉన్నారో వాళ్ళ గురించి చదవాలా, వాళ్ళ గురించి తెలుసుకోవాలా, నిరంతరం బోధిస్తూనే ఉండాలా, నిరంతరం చెప్తూనే ఉండాలా. మనకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలు కూడా వేరే వాళ్ళతో పంచుకోవాలా. మన జ్ఞానం వేరే వాళ్ళతో పంచుకుంటేనే అది విజ్ఞానమైంది. అంబేద్కర్ గారు చెప్పిండు, విజ్ఞానించు, ఉద్యమించు, తర్వాత వ్యవస్థీకరించు అంటే పోరాడని చెప్పిండు. మనము ఎప్పుడు కూడా ఉద్యమించడం అంటే మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని నిరంతరం పెంపొందించుకోవాలా, మనకున్నటువంటి జ్ఞానాన్ని వేరే వాళ్ళతో పంచుకోవాలా, తర్వాత వ్యవస్థీకరించాలా. పోరాడాలంటే మన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కుని బహుజనులంతా కూడా ఓటు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అందరూ బహుజనులని వాళ్ళని ప్రజాప్రతినిధులుగా పంపించినట్టయితే భారత రాజ్యాంగం సరైనటువంటి హక్కులు మనకి కల్పిస్తుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఇవాళ పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగం ద్వారా వచ్చేటటువంటి హక్కులు ప్రజలకి తగ్గట్లేదు. తగ్గకపోవడం వల్ల ప్రజలు ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితులలో బ్రతుకుతున్నారు. ఇవాళ 80% ప్రజలు రేషన్ కార్డుతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రపంచ దేశాలలో చూసినట్టయితే మన భారతదేశము 5వ స్థానంలో ఉంది. ఆర్థికంగా 5వ స్థానంలో ఉన్నా కానీ 80% మంది ప్రజానీకము నానా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 1% ప్రజల దగ్గర 44% ఆస్తులు ఉన్నాయి. 50% ప్రజల దగ్గర కేవలం 3% ఆస్తులే ఉన్నాయి. ఇది ఆర్థిక అసమానతలకి ఎంతో దోహదం చేస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక అసమానతలు కాకుండా భారత రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని సాధించుకోవాలా. దీనికోసము అందరూ కూడా బహుజన సిద్ధాంతాన్ని నమస్కరించుకొని ఆమె చేసిన గొప్పతనం గురించి పల్లవి చరణం. అన్నగారిన జీవితాల్లో అక్షరదారి చదువై పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదలి పంతులమ్మ గజరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, మన పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజరి మన జీవితాల్లో నిండిందో వెలుగుల దారి. జోహార్ సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని రామగుండం కార్పొరేషన్ మున్సిపాలిటీ మాల సంఘం ఆధ్వర్యం లోపల సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. సావిత్రిబాయి పూలే అనేక రంగాలలో అవమానాలు భరిస్తూ అగ్రవర్ణ కులాలకు ధీటుగా చదువుకొని ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి ఆవిడ ఈరోజు మన ముందు లేకపోవడం చాలా విచారకర దినం. అట్లాగే అగ్రవర్ణాలకు తను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణిజానికి సంబంధించినటువంటి కొంతమంది
ఆమెను బురద చల్లడము, నీళ్లు చల్లడము, వివిధ రకాల ఆందోళన గురి చేసినా కానీ ఆమె తనకున్నటువంటి పట్టుదలతోటి ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనేక స్కూళ్ళను స్థాపించడానికి తోడ్పడింది. అలాగే మన భారతదేశంలో అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నటువంటి మహిళలకు కూడా తను జరగద్దనేటువంటి వ్యతిరేక ఉద్యమాలను కూడా ప్రారంభించినటువంటి రోజులు. ఇప్పుడు కూడా ఈ సమాజంలో కూడా మహిళలకు భద్రత అనేది లేకుండా పోయింది. ప్రభుత్వాలు కూడా భద్రతను మహిళలకు ప్రోత్సహించినట్టయితే బాగుంటుంది అనేది మేము ఈ రోజున మా మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తాం.